100 మంది అర్చక స్వాములను ఒక చోట చేరిస్తే ఉపాధ్యాయుడవుతాడట. 100 మంది ఉపాధ్యాయులను ఒక చోట చేరిస్తే ఒక అధ్యాపకుడు అవుతాడంట. 100 మంది అధ్యాపకులను ఒక చోట చేరిస్తే ఒక తండ్రి అవుతాడట. 100 మంది తండ్రులను ఒక చోట చేరిస్తే ఒక తల్లి అవుతుందంట సార్. సమస్త భూమండలాన్ని పేపర్గా చేసి సముద్రంలో ఉన్న నీటినంతా ఇంకుగా మార్చిన అమ్మ చరిత్రను రాయలేం. అమ్మ రుణం తీర్చాలంటే అమ్మకు అమ్మాయి పుట్టాలన్నారు సార్. అందుకే అనంతమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ. మనతో నిత్యం ఉండే దైవస్వరూపం అమ్మ. ఆమె ప్రతి పని పిల్లల ఆనందం కోసమే, ఆమె ప్రతి చేత బిడ్డల భవిష్యత్తు కొరకే సార్. అందుకే అమ్మ మనసు కమ్మనైనదని తెలుసు, అమ్మ మనసు కమ్మనైనదని తెలుసు, అమ్మ ప్రేమ నిరుపమానమని తెలుసు, అమ్మ బంధము నిరుపమానమని తెలుసు. అన్నీ తెలిసినా అమ్మంటే ఎందుకంత